అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో విశ్వక్ సేన్ సినీ ప్రేమికులకు సినీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్తూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. రీసెంట్ గా తన యాక్ట్ చేసి రిలీజ్ అయిన లైలా సినిమాకు సంబంధించి ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే లైలా సినిమాకు వచ్చిన వ్యతిరేకతను అభిమానుల నుంచి అలాగే సినీ ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా నిరాశపరిచాయి. అలాగే అభిమానుల వాళ్ళ అంచనాల్ని అందుకోలేకపోయాయి అంటూ కూడా విశ్వక్ సేన్ ఆయన ప్రకటనలో తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో సినీ ప్రేక్షకులందరికీ కూడా క్షమాపణ చెప్పారు. సో ఈ మధ్య కాలంలో నా సినిమాలేవి అభిమానులు అందుకున్న ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేవు అంటూ కూడా విశ్వక్ సేన్ తన క్షమాపణను ఆ లెటర్ ద్వారా ఆయన తెలియజేశారు. అయితే సినిమాలో అభిమానులకు ఏది నచ్చకపోయినా సరే దాన్ని ప్రశ్నించే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది అంటూ కూడా విశ్వక్ సేన్ చెప్పాడు. ఇకపై సినిమా క్లాస్ అయినా సరే మాస్ అయినా సరే అందులో ఎలాంటి అసభ్యత ఉండదు అంటూ కూడా ఈ లెటర్లో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విశ్వక్ సేన్ లైలా మూవీని ఉద్దేశించి ఆ మూవీకి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఒక ప్రకటన చేశారు. అది వైరల్గా మారింది. సో ఆయన సినిమాకి సంబంధించి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇకపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోను, ఇలాంటి సినిమాలు తీసుకోను, అభిమానులకు నచ్చినట్టే సినిమాలు చేస్తానంటూ కూడా ఆయన ఆ ప్రకటనలో వివరించారు. సో ప్రస్తుతం మనం ఆ ప్రకటన ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నా వెన్నెముకగా నిలిచి నన్ను మలచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకొస్తాను. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. మీ విశ్వక్ సేన్ అంటూ ఒక ప్రకటనను విడుదల చేశారు. విశ్వక్ సేన్ అభిమానులకు క్షమాపణ చెప్తూ కూడా ఆయన ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. లైలా మూవీకి సంబంధించి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని విశ్వక్ సేన్ ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీపాల్, చెప్పండి. లైలా మూవీకి సంబంధించి ఇప్పటికే విశ్వక్ సేన్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కేవలం లైలానే కాదు, ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా అభిమానుల్ని ఎంతగానో నిరాశపరిచాయంటూ కూడా ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో ఇకపై కూడా చాలా మనసు పెట్టి చేస్తాను, లేదంటే చాలా ఆలోచించి మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానంటూ కూడా ఆయన ప్రామిస్ చేస్తూ ఒక ప్రకటన చేశారు. సో ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? రిలీజ్ చేసిన సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు, ఇప్పుడు రిలీజ్ అయిన లైలా సినిమా కావచ్చు, చాలా నిరాశ చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయని చెప్పారు. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను కూడా పూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మరపించిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండదని కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అయితే నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకే ఉంది, ప్రజలకి ఖచ్చితంగా. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభించి
నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం వచ్చిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నా వెన్నముక్క నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం అయితే జరిగింది. అయితే త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. ఇప్పుడు ఈ సినిమా అయితే జాతిరత్నాల డైరెక్టర్ తో అయితే ఇప్పుడు సినిమా ప్లానింగ్ ఉంది. ఖచ్చితంగా ఆ సినిమా అయితే హిట్ అవుద్దని చెప్పేసి అతను ఆశిస్తూ ఒక మంచి సినిమా తీయడానికి అయితే ప్రయత్నిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రియా, రైట్. శ్రీపాల్, అయితే విశ్వక్ సేన్ తీసిన ఇప్పుడు రీసెంట్ మూవీ లైలాకి సంబంధించి ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేవలం ఆ సినిమానే కాదు, ముందు తీసిన వరుసగా ఒక 3-4 సినిమాల వరకు కూడా అభిమానుల్ని నిరాశపరిచాయి. సో విశ్వక్ సేన్ కేవలం హీరోనే కాదు, ఆయన డైరెక్టర్ కూడా కదా. సో ఎక్కడ ఆయన తప్పు చేశారని భావిస్తున్నారు? బికాజ్ ఎప్పుడు కూడా నా ప్రాధాన్యం కొత్తదనం మీదే ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఆడియన్స్ పల్స్ తెలుసుకోలేకపోతున్నారా? అభిమానులకు ఏం కావాలో ఆయన ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నారా? ఖచ్చితంగా ఆడియన్స్ అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు కాకుండా ఒక హై ఇంటెన్సివ్ తో చూస్తున్నారు. ఇటీవల కాలంలో పుష్ప కావచ్చు, కల్కి కావచ్చు, ఇవాళ ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయే చెప్పుకోవచ్చు కథాబలంతో, నిర్మాణాత్మక బలంతో కేజీఎఫ్ సినిమాలు కావచ్చు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఒక మాస్ రేంజ్ లో కోరుకుంటున్నాడు. కాకపోతే కథ లేని సినిమాలు అవడం వల్ల కొంతమందికి నిరాశపరిచి ఇండస్ట్రీలో అయితే బాగా డీలా పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సినిమా పరంగా ఎందుకంటే ఇతను కాస్త సినిమాలు ఎక్కువ అరటి కాలంలోనే తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు తీశాడు. కాకపోతే వాటికి కథా బలం లేకపోవడం వల్ల నిరాశపడతాయి. అది ప్రొడ్యూసర్స్ పరంగా కావచ్చు, ఇప్పటికి కావచ్చు. ఇతనైతే ఇప్పటికీ 8 నుంచి 10 కోట్లు అని చెప్పేసి టాలీవుడ్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది రెమ్యునరేషన్ విషయంలో. ఇలా ఎందుకు లాస్ అవుతుంది ఏంటని కూడా ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఇలా అడగడం. ఇక్కడ నుంచి ప్రతి సినిమా నేను ఒక మంచి కథతో, మంచి బలమైన కథతో అయితే నేను ముందుకు వస్తాను. నా మంచి చెడు కాలాల్లో కూడా నన్ను నమ్మి నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి మీ కృతజ్ఞతలతో మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో సినిమా ఫ్లాప్ అయిన కానీ రైట్. ఈ లైలా మూవీకి సంబంధించి వ్యతిరేకత కేవలం కథా బలం లేకపోవడమేనా, లేదంటే రిలీజ్ కి ముందు పృథ్వీ చేసిన ఆ కామెంట్స్ కూడా దీనికి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చాయా? బాయ్కాట్ లైలా దీనిపైన ఏమైనా ఎఫెక్ట్ చూపించిందా? ఇవన్నీ కలిపి లైలా పైన పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? లేదంటే కేవలం కథా బలం, లేదంటే అందులో ఉన్న అసభ్యకరమైన సన్నివేశాలు కావచ్చు, లేదా వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సినీ ప్రేక్షకుల మనసును దెబ్బతీసాయా? ఖచ్చితంగా ఈ కర్నూలు షాకి 100 కారణాలు ఉండొచ్చు. అవి ఎన్ని కారణాలైనా కానీ, ఎందుకంటే కథలు కంటెంట్ సినిమా ఉంటే ఎవరు ఆపలేని పరిస్థితుల్లో ఉంటుంది. తెలుగులో ఒక మలయాళం మూవీ కావచ్చు, తమిళ మూవీ కావచ్చు, ఖచ్చితంగా సినిమా బాగుంటే ఆదరించి కోర్టు కూడా కుదరించే పరిస్థితి మన తెలుగు రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా తెలుగు ప్రజలకి సినిమా అంటే ప్రాణం. ఇప్పుడు ఈ సినిమా మనకు వచ్చేసి ఎందుకంటే లైనాలో ఉన్న కొంచెం అసంతే కావచ్చు, వల్గర్ గా ఉండడం కూడా, ఆ డాన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సన్నివేశాలు అయితే ఆ వల్గర్ గా ఉండడం, మేకప్ అది కొన్ని వల్గర్ గా ఉండడం వల్ల తెలుగు ప్రజలకైతే కథాబలం లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. తెలుగు ప్రజలకు కూడా నచ్చలేదని చెప్పవచ్చు. తన ఎఫర్ట్ ఎంత పెట్టాడు కానీ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే కథాబలం కూడా ఇంపార్టెంట్ కూడా ఖచ్చితంగా తెలియాలి. ఒక సినిమా అయితే చేసినట్టు తెలిసి ఖచ్చితంగా అది ఎంతవరకు నెరవేరలేదు, ఆయన కష్టం కూడా ఫలించలేదని చెప్పేసి చాలా నిరాశతోనే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, అయితే విశ్వక్ సేన్ చేసిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్క మూవీలో తనను తాను మలుచుకుంటూ ఒక్కొక్క కొంచెం క్రియేటివ్గా ఆయన ట్రై చేశాడు. గామి కావచ్చు, లేదంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆయన యాస కావచ్చు, ఇలా ఒక్కొక్క మూవీలో తనను తాను మలుచుకుంటూ ఒక వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశాడు. కానీ కథలో అంత బలం ఉందా లేదా అనేది ఆయన అంచనా వేసుకోలేకపోయాడా? ఖచ్చితంగా అంచనా వేసుకోలేకపోయాడు. సింగిల్ లైన్ గా చెప్తే బాగానే అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే తనకి ఆ టైంలో సింగిల్ లైన్ గా చెప్పినప్పుడు తనకు బాగా నచ్చి ఒక మదర్ సెంటిమెంట్ ఉంది అన్న ఆలోచనతో సినిమా కథ ఉపయోగించుకున్నాడు. కాకపోతే ఇది ప్రాసెస్ లో సినిమా తీసే నిర్మాణోత్సవంలో ఖచ్చితంగా ఆ వైబ్ తీసుకెళ్ళినప్పటికీ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత కూడా సినిమా ఆపలేకపోయినని చెప్పేసి కూడా ఖచ్చితంగా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఆడకపోవడం అయితే చాలా విచారకరం, బాధాకరం. అంతకుముందు కూడా దీని మీద కొంచెం విమర్శనాత్మక అవి జరిగినాయి కూడా, అవి కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్ అయింది. సినిమా కూడా కథాభావం లేకపోవడం, కథ కూడా ఎవరికి నచ్చకపోవడం వల్ల సినిమా కూడా ఆడలేకపోయింది. దాని వల్ల తీవ్ర నష్టాలు అయితే రావడం జరిగింది ఈ వికెట్ లో. రైట్ శ్రీపాల్, అయితే తర్వాత ఈ సినిమా తర్వాత, ఈ వ్యతిరేకత తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా ఏదైనా సరే ప్రామిసింగ్ గా ఉంటుంది, ఈసారి ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చే మూవీయే తీస్తానంటూ కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేశారని భావించాలా? ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే
ఈచ్ ఎవ్రీ మూవీ ఒక్కొక్క మూవీకి స్టార్డమ్ ఉంది. ఎందుకంటే ఈ మూవీకి ఏ మూవీ ఆ మూవీ మూవీ అయిపోయిందంటే నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోవడం, మళ్ళీ దాన్ని కొత్త మూవీలో తయారు చేసి ఫ్రెష్ గా నేను ఇప్పుడే ఈ సినిమా చేస్తున్నాను ఖచ్చితంగా హిట్ అవ్వాలన్న ఉద్దేశంతో చేయగలిగితేనే ఇప్పుడు ఆడతాయి. సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా సక్సెస్ ఇంపార్టెంట్ అయితే తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక సినీ ప్రేక్షకులకు హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు. తను రీసెంట్ గా యాక్ట్ చేసి రిలీజ్ అయిన లైలా మూవీకి సంబంధించి సినీ ప్రేక్షకులు వ్యక్తం చేసిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తాను చేసిన వరుసగా సినిమాలు ఏవి కూడా అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి, వాళ్ళందరినీ కూడా నిరాశపరిచాయి అంటూ కూడా తన ప్రకటనలో తెలియజేశారు. సో ఇకపై నేను ఖచ్చితంగా అభిమానులకు నచ్చే సినిమానే చేస్తాను, అది క్లాస్ అయినా సరే మాస్ అయినా సరే, నేను ఒక ప్రామిసింగ్ రోల్ చేస్తాను, ఒక కొత్తదనాన్ని మీకు చూపిస్తాను అంటూ కూడా విశ్వక్ సేన్ తన ప్రకటనలో అయితే తెలియజేశారు. తన ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. అభిమానులందరూ కూడా ఎప్పుడు తన వెంట ఉండాలి అంటూ కూడా ఆయన కోరుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇక ఎప్పుడూ కూడా మిమ్మల్ని నేను నిరాశపరచును, నెక్స్ట్ టైం నేను ఇప్పుడు కమింగ్ సినిమా నేను ఏది చేస్తున్నానో అది ఖచ్చితంగా మీకు నచ్చే విధంగా ఉండేలాగా నేను వర్కౌట్ చేస్తున్నాను అంటూ కూడా విశ్వక్ సేన్ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు.